अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्य सच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं मत्तोन्रुं वेण्डा मनमे मदिळरङ्गर् கத்தினம் மெய்த்த கஜலினைக்கு உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுனசூனவே யத்கடாக்ஷைகலக்ஷாணாம் ஸ்ரீதர சுலப ஸ்ரீதர சதா காவலில் புலன வைத்து கலிதன்னை கடக்க பாய்ந்து நாவலிட்டு உஜிதருகின்றோம் நமன் தமர் தலைகள் மீதே மூலகுண்டு மிஜந்த முதல்வனின் நாமம் கற்றா ஆவலிப்புடமை கண்டாய் அரங்கமா நகருளானே. பச்சை மாமலை போல் மேனி பவளவாய் கமலச் செங்கன் அச்சுதா அமரரேரே ஆயர்த்தம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாளும் அச்சுவை பெருணும் வேண்டேன் அரங்கமா நகருளானே. வேதநூல் பிராயும் 100 மனிதர்தாம் புகுவரேலும் பாதியும் உறங்கிப் போகும் நின்றிப்பத்தினை ஆண்டு பேதை பாலகனாதாகும் பேதை பாலகனதாகும் பிணிவசி மூப்பு துன்பம் ஆதலால் பிறவி வேண்டேன் அரங்கமா நகருளானே. மோய்த்த வல்வினையுள் நின்று 3 ஜுத்துடைய பேரால் கத்திர பந்துவன்றே பராங்கதி கண்டு கொண்டான் இத்தனை அடியாரானார்க்கு இறங்கும் நம் அரங்கனாயா பித்தனை பெத்து வந்தோ பிறவியுள் பிணங்குமாறே. ఆళ్వార్ తిరువడిగలే శరణం. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పించుకుంటూ 4వ పాసురంలో ఆళ్వార్లు చెప్పినటువంటి అనుగ్రహించినటువంటి పరమభోగ్యమైనటువంటి పరోపదేశాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. ఆళ్వార్లు మన స్థితి, మన సంసారంలో పడి ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారందరినీ కూడా చూసి అయ్యయ్యో ఇలా ఇక్కడ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారే, చిన్న నామాన్ని చెప్తే 3 అక్షరాల నామాన్ని చెప్తే చాలు మనం గొప్ప గతిని పొందగలుగుతాము, అయినా కూడా ఈ సంసారంలో పడిపోయి ఇలా బతుకుతున్నారేమిటి అని మనందరి యొక్క దుస్థితి చూసి ఆళ్వార్లు మనకి పరోపదేశం చేస్తున్నారు. ఏమని? ఎలా అయితే కత్తిర బంధువు అనేటటువంటి క్షత్రబంధువు అనేటటువంటి అతను ఎలా అయితే 3 అక్షరాల పాపాలలో దట్టంగా పేరుకు ఉండేటటువంటి పాపాలలో బలంగా ఉండేటటువంటి పాపరాశిలో కూరుకుపోయినటువంటి ఆ క్షత్రబంధువు అనేటటువంటి అతను కూడా 3 అక్షరాల నామాన్ని చెప్పి ఒక గొప్ప పరాంగతి పరమపదాన్ని చేరుకోగలిగాడే, చూసి పొందగలిగాడే. అలా మనం ఆ మాత్రం అభినవేశం, ఆ మాత్రం ఆర్తి, ఆ మాత్రం ఆనుకూల్యత చూపిస్తే చాలు పరమాత్మ పట్ల, పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. ఆ మాత్రం చాలు శ్రీరంగనాథుడు, ఆ మాత్రం భక్తి ఆర్తి చూపిస్తే చాలు శ్రీరంగనాథుడు మనల్ని కటాక్షిస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆంటీ ఇది తీసుకోండి, మన నుంచి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ మాత్రం ఆర్తి అభినవేశం చూపిస్తే చాలు మనం మనల్ని పరమాత్మ రక్షించడం కోసమే ఇదిగో శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. అలా మనకి స్వామి అయి ఉండేటటువంటి రంగనాథుడు వేయించేసి ఉన్నా కూడా మనం ఇంకా పిరంగుమారే అయ్యో ఈ దుఃఖ భూయితమైనటువంటి సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నామే అని ఆళ్వార్లు మన స్థితిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతకన్నా కూడా దుఃఖాన్ని పొందుతున్నారు. దుఃఖాన్ని పొందుతూ మనం వీరిని ఎలా అయినా కూడా రక్షించి తీరాలి అన్న విషయంతో ఆ కత్తిర బంధువు, క్షేత్రబంధువు యొక్క చరిత్రను మనకి అందచేస్తూ ఇలా 3 అక్షరాలను కలిగినటువంటి నామాన్ని చెప్పినా చాలర్రా మరి మనందరం కూడా ఉజ్జీవింపబడతాము అన్న విషయాన్ని చెప్తున్నారు. అలా పరాంగతి కండు కొండాన్ అన్న విషయాన్ని చెప్తున్నారు. పాప విమోచనమే ఫలం పోందిరుక్క
அவ்வளவு அன்றியே ஸ்வர்காதி பலங்களின் அவ்வளவு மன்றிக்கே ஐஸ்வர்ய கைவல்யாதிகள் அவ்வன்றியே உத்தమ పురుషార్థத்தை కిడీర్ లభిత్తదు. ఆ కత్తిరబంధు క్షేత్రబంధు అనేటటువంటి అతను ఆ 3 అక్షరముల యొక్క నామము చెప్పిన తర్వాత అతను పొందినటువంటి ఫలం ఏమిటి అంటే పరాంగతి కండుకొండ అని ఆళ్వార్లు అనుగ్రహిస్తే దానికి అర్థంగా పాప విమోచనమే ఫలంగా ఉంటుంది. ఎప్పుడైనా తిరునామాన్ని గనక మనం చెప్తే దాని యొక్క ఫలం విశేషమైనటువంటి ఫలం ఏమిటి అంటే ఎన్నో జన్మల నుంచి ఇప్పుడు మనం చెప్పుకుని దీనికి ముందు నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆ పాపరాశి బలంగా పాపరాశిలో కూరుకుపోయినటువంటి మనం ఎన్ని బ్రహ్మ కల్పాలు అనుభవించినా కూడా తరగనటువంటి ఆ పాపములన్నీ కూడా ఈ 3 అక్షరముల నామాన్ని చెప్తే అవన్నీ తొలగిపోతాయి. పాప విమోచనం మనకి కలుగుతుంది కానీ ఈ 3 అక్షరాలను చెప్పడం ద్వారా మనకి కలిగేటటువంటి ఫలం ఏమిటి అంటే కేవలం పాప విమోచనం మాత్రమే కాదు. పాప విమోచనమే ఫలం పోందిరుక్క. అదే ఫలం అయినప్పటికీ కూడా అక్కడితో ఆగట్లేదు. ఫలాన్ని ఇవ్వడం అక్కడితో ఆగట్లేదు. ఈ 3 అక్షరముల యొక్క తిరునామము ఇంకా బోల్డని ఫలమును మనకిస్తోంది. ఆ వళవన్రియే స్వర్గాది ఫలంగళిన్ ఆ వళమన్రిక్కే. అంతేకాకుండా కేవలం స్వర్గమో సత్యలోకమో బ్రహ్మలోకమో ఇలాంటి లోకాలనే మనకి ఇవ్వటం కాకుండా ఐశ్వర్యము కైవల్యము అనే వాటిని ఇవ్వడం కాకుండా అవన్నీ ఇవ్వకుండా ఉత్తమ పురుషార్థత్తై కిడీర్ లభిత్తదు. కేవలం ఐశ్వర్యం ఇవ్వడమో ఇచ్చి ఊరుకోవడమో కైవల్యం ఇచ్చి ఊరుకోవడమో స్వర్గమో లేకపోతే అంతకన్నా గొప్పదైనటువంటి సత్యలోకమో ఇచ్చి ఊరుకోవడమో కాకుండా పాపాన్ని తొలగించడము ఇవన్నీ కూడా ఇచ్చి వీటితో పాటు ఉత్తమ పురుషార్థాన్ని కూడా మన చేత లభింపచేస్తోంది ఈ 3 అక్షరముల యొక్క తిరునామము అని చెప్తున్నారు. అందుకే పరాంగతి కండుకొండ గొప్పదైనటువంటి గతిని మనం పొందుతున్నాము అన్న విషయాన్ని చెప్తున్నారు. సంసారిగల్ కడయానవన్ అస్పృష్ట సంసార గంధరుడయ అనుభవత్తైరే పెత్తదు. ఎలాంటి లాభాన్ని మనం పొందుతాము అంటే సంసారంలో కూరుకుపోయి ఆ పాపరాశిలో కూరుకుపోయి అట్టడుగున ఉన్నటువంటి మనము అస్పృష్ట సంసార గంధరుడయ అనుభవత్తైరే. అసలు సంసారం అంటేనే తెలియనటువంటి వారు నిత్యసూరులు. వారు అనుభవించేటటువంటి ఆ అనుభవాన్ని పెత్తదు మనకి అనుగ్రహిస్తుంది ఈ తిరునామము. అంత గొప్ప వైభవం కలిగినటువంటి తిరునామము, అంత గొప్ప ఫలాన్ని ఇచ్చేటటువంటి తిరునామము. నిత్యము సంసారంలో ఉండి దాని అట్టడుగున ఉండేటటువంటి వీడిని మన లాంటి వారందరినీ తీసుకొని వెళ్ళి అసలు సంసార గంధం అంటూ తెలియనటువంటి ఆ నిత్య సూర్యుల వారు అనుభవించేటటువంటి గొప్పదైన అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని మనకి ప్రసాదిస్తుంది. అదే పరాంగతి. అలా అంత గొప్పగా మనని మార్చివేస్తుంది. అలాంటిది మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. కండుకొండానెన్రదు ఇజుందదు பெற்றார் போலே இருக்கை திருநாமம் சொன்னதற்கு பலம் பெற்றான இருக்கை அன்றிரே தன்னது தான் பெத்தனாக ஆயத்து இவன் నినైతిరుప్పదు. కండుకొండాన్ అంటున్నారు. అంటే చూసి దాన్ని పొందాడు, తెలుసుకొని దాన్ని పొందాడు అని అర్థం. ఏమిటి తెలుసుకొని దాన్ని పొందటం? ఒక ఉత్తమ పురుషార్థం అనేది ఉంటుంది, దాన్ని తెలుసుకొని దాన్ని పొందాడు అని సామాన్యంగా ఉంది. కానీ అలా కాదు. ఇప్పుడు వరకు ఏదో తెలియని దాన్ని పొందలేదు మనం. మనకి ఆ ఒక పరమపదం ఉంటుందని, మనం పరమాత్మకి కైంకర్యం చేసేటటువంటి వారమని, మనం పరమాత్మకే చెందినటువంటి వారమని అది సహజ సిద్ధంగా వస్తున్నటువంటి సంబంధం. అది ఇవాళ ఏదో కొత్తగా ఏర్పడినటువంటి సంబంధం కాదు. ఇవాళ కొత్తగా ఈ శరీరంలోకి రావడం వల్ల ఒక తండ్రినో ఒక తల్లినో ఒక భార్యనో ఒక తమ్ముళ్లనో ఒక చెల్లెళ్ళనో పొందినట్టుగా ఈ రోజు ఏదో కొత్తగా మనం పొందినటువంటి బంధం కాదు. ఆ బంధం పరమాత్మతోటి ఉండేటటువంటి బంధం. అది అనాదిగా సహజంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి బంధం. ఆ బంధాన్ని ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని ఆ తాను పొందవలసినటువంటి పురుషార్థం ఏదైతే ఉందో అది పొందుతున్నాడే తప్ప కొత్తగా ఏదో పొందడం లేదు. ఇజందదు పెత్తనార్ పోలే ఇరుక్కై, ఏదో పోగొట్టుకున్నది పొందినట్టుగా కాదు. తిరునామం చెప్పడానికి ఫలం ఏమిటి అంటే
చెప్పడం వల్ల ఈ ఫలాన్ని పొందాడు అని చెప్పడం లేదు ఆళ్వార్లు. ఎప్పటి నుంచో నీకు ఉన్నదే నువ్వు పోగొట్టుకున్నావన్న విషయం నీకు ఇప్పటి వరకు తెలియలేదు. నువ్వు దాన్ని పోగొట్టుకున్న ఇంత గొప్ప ఫలాన్ని నేను పోగొట్టుకున్నానే అని నిజంగా దుఃఖపడవలసినటువంటి స్థితి మనకు ఉండాలి. కానీ అంత గొప్ప ఫలాన్ని నేను పోగొట్టుకున్నానే అన్న విషయాన్ని మరిచిపోయి మనం అది తెలియక ఈ సంసారంలో ఉండి ఈ దుఃఖాన్ని అనుభవించడమే అలవాటు పడిపోయి అదే గొప్ప ఆనందంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి అలా మనం మర్చిపోయిన దానిని, అలా మనకి ఇప్పటి వరకు తెలియనటువంటి దానిని ఓహో పరమాత్మతోటి నీకు ఒక సంబంధం ఉంది. నవవిధ సంబంధములు, ఒక సంబంధం కాదు, పరమాత్మతోటి నీకు 9 విధములైనటువంటి సంబంధములు ఉన్నాయి. అందులో ఏ సంబంధాన్ని పురస్కరించుకున్నా నువ్వు అతనికి కైంకర్యం చేసేటటువంటి వాడివే. ఆ కైంకర్యాన్ని ఇన్ని రోజులు నువ్వు కూడా కోల్పోయావు. పోనీ ఆ కైంకర్యం చేయటం, సేవ చేయటం అనేటటువంటిది దుఃఖంతో కూడి ఉన్నటువంటిదా? కాదు. ఆ కైంకర్యం చేసే కొద్దీ ఇంకా ఆనందం కొన్ని రెట్లు పెరుగుతుందే తప్ప, కొన్ని వేల రెట్లు పెరుగుతుందే తప్ప దుఃఖం అనేటటువంటి లేనటువంటి ఆ కైంకర్యం ఏదైతే ఉందో అది నీకు సహజ సిద్ధంగా నువ్వు పొందవలసినటువంటి పురుషార్థము అన్న విషయాన్ని జీవుడు మరిచిపోయాడు. కాబట్టి ఆ మరిచిపోయిన దాన్ని ఈరోజు కనుగొని కండుకొండ అలాంటి దాన్ని ఒకటి ఉంది అన్న విషయాన్ని చూసి, అంటే తెలుసుకొని దాన్ని పొందాడు అని చెప్తున్నారు. తిరునామం సొన్నదక్కు ఫలన్ పెత్తనా ఇరుక్కయ్యన్రియే తన్నదు తాన్ పెత్తనాగా ఆయిత్తు ఇవన్ నినైతిరుప్పదు. తనది తాను పొందినట్టుగా ఈ తిరునామం మిమ్మల్ని చేస్తుందండి. నాదే ఇది, ఈ కైంకర్యం చేయడం అనేటటువంటి నా జన్మ హక్కు. ఈ స్వరూపానికి అనురూపమైనటువంటిది ఆ కైంకర్యం చేసేటటువంటిది. కాబట్టి ఈ తిరునామం ఏదో మీకు కొత్తగా ఏదో తీసుకొచ్చి ఇవ్వడం లేదు, తనది తాను పొందినట్టుగా ఈ తిరునామం మీకు చేస్తుంది. అంటే ఈ జీవుడు పరమాత్మకి పిరాటికి కైంకర్యం చేయడం కోసమే ఉన్నాడు అన్న విషయాన్ని ఇన్ని రోజులు మర్చిపోయి ఈ సంసారంలో బతుకుతూ ఉంటే నీకు సహజంగా పొందవలసినటువంటి పురుషార్థం ఏమిటో తెలుసా? అదిగో ఆ శేర్తికి, ఆ జగత్పతికి మాతకి కైంకర్యం చేయడమే నువ్వు చేయవలసిన నీ స్వరూపము అని ఆ తిరునామం చెప్పడం వల్ల ఆ జ్ఞానం కలిగి ఇన్ని రోజులు మర్చిపోయినటువంటి ఆ విషయం మనకి తెలిసి కైంకర్యమే నువ్వు పొందవలసినటువంటి గొప్ప పురుషార్థము అని కనుగొని దాన్ని పొందాడు ఈ జీవుడు. అదే చేస్తుంది తిరునామం. అలా మనం పోగొట్టుకున్న తన్నదు తాను పెత్తనాగన్ మనది మనకి అందిస్తోంది. అంత గొప్పది ఈ తిరునామం. ఏదో కొత్తది తీసుకొచ్చి మనకి అంటగట్టట్లేదు, మనదే మనకి తిరిగి ఇస్తోంది అంటున్నారు. అజ్ఞానత్తాలే మరందు కిడందాయ్ భగవద్ విషయ కారత్తాలే అదిల్ నివృత్తి పిరందాల్ స్వరూపం స్వరూపానురూపమాన వృత్తి విశేషము ప్రకాశిక్కుం తనైరే. అజ్ఞానంతో మరిచిపోయి కిడందాయ్ ఈ సంసారంలో పడి ఉన్నటువంటి మనని, నిద్రపోతున్నటువంటి మనందరినీ కూడా భగవద్ విషయీకారత్తాలే భగవంతుని యొక్క కృపా కటాక్షంతో అతిల్ నివృత్తి పిరందాల అజ్ఞానంలోంచి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయి చక్కటి జ్ఞానం అనేటటువంటిది మనలో కలిగి మన స్వరూపమేమిటో మనకి తెలిసి స్వరూపానురూపమాన వృత్తి విశేషం, స్వరూపానికి తగినటువంటిది తగినటువంటి వృత్తి ఏమిటి అంటే దాస్య వృత్తి. పరమాత్మకి సేవకుడిగా ఉండి పరమాత్మకి దాస్యం చేయడం, ఆ కైంకర్యం వృత్తి ఆ వృత్తి విశేషం, ఆ కైంకర్యం అనేటటువంటిది ప్రకాశిక్కుం తన్నైరే. అలాంటిది మనలో గొప్పగా ఆ విషయం మనకి తెలుస్తుంది. ఆ దాన్ని పొంది మనం చక్కగా సుఖించేటటువంటి వాళ్ళం అవుతాము. ప్రకాశ్యంతే నా జన్యంతే ఎంగిరపడియే. విష్ణు ధర్మంలో కూడా ఈ విషయాన్నే చెప్తారు. ఎప్పుడైతే జీవుడు ఈ పాపాలని పుణ్యాలను అన్నిటినీ కూడా తొలగించుకుంటాడో, ఎప్పుడు తన స్వరూపం అనేటటువంటిది చక్కగా తనకి తెలుస్తుందో, అప్పుడు ఆ పాపాలు పరమాత్మ యొక్క కటాక్షంతో ఆ పాపము పుణ్యము రెండు తొలగిపోయినప్పుడు అప్పుడు జీవుడి యొక్క స్వస్వరూపం అనేటటువంటిది చక్కగా ప్రకాశిస్తుంది. అప్పుడు తాను పొందవలసినటువంటి కైంకర్యం అనేటటువంటిది పొందుతాడు అని విష్ణు ప్రబంధంలో కూడా చెప్పి ఉన్నారు కదా అని చెప్తున్నారు. ఇత్తనై అడియరానార్కు క్షేత్రబంధు వినళవు
అనుకూల్యం ఉడయార్కు ఎన్నుదల్ ఇత్తనై అడియరానార్కు. ఈ కొంచెం ఆనుకూల్యత చూపించేటటువంటి భక్తుల పట్ల అని అర్థం. ఎలాంటి ఆనుకూల్యత? శత్రబంధు వినళవు అనుకూల్యం ఉడయనార్కు. ఎంతటి ఆనుకూల్యానైతే క్షత్రబంధువు చూపించాడో అంతటి ఆనుకూల్యాన్ని చూపించినా చాలు. అతను ఏం చేశాడు? అతను చేసేటటువంటి పాప పనులు ఏమన్నా మానేశాడా? లేదు. తాను చేసేటటువంటి ఆ పాప వృత్తిని చేస్తూనే గోవింద 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 అనేటువంటి తిరునామాన్ని కేవలం నోటితోటి ఉచ్చరించాడు. కాబట్టి అంతటి ఆనుకూల్యాన్ని చూపించినా చాలు. అంటే మనం ఎంత పాపం, మన కర్మలు మనం యథావిధంగా ఈ సంసారంలో పడి అనుభవిస్తున్నప్పటికీ కూడా కేవలం నోటితోటి ఆ తిరునామాన్ని చెప్పినా చాలు, అంతటి ఆనుకూల్యాన్ని చూపించినా చాలు, ఆ శ్రీరంగనాథుడు కరిగిపోతాడు అని చెప్తున్నారు. ఈశ్వరన్ శేషి నీ శేషభూతన్ ఎన్రాల్ ఇదిల్ అద్వేషముడయార్కు ఎన్నుదల్. ఎవరి దగ్గరికైనా వెళ్ళి పరమాత్మ శేషి, నువ్వు అతనికి కైంకర్యం చేయవలసినటువంటి వాడివి అని గనక ఎవరికైనా ఉపదేశం చేస్తే ఇంకా మరింతగా ఆ పరమాత్మ మీద ద్వేషం కలుగుతుందే తప్ప అద్వేషం కలుగుతుందా? అలా కూర్చోబెట్టి ఉపదేశం చేస్తే ఎవరైనా వింటారా అంటే అలాంటివి వినరు. కానీ ఈ క్షత్రబంధుకి ఎలా అయితే కొంచెం ఆనుకూల్యత కలిగిందో పరమాత్మ మన నుంచి ఏమి ఎదురు చూస్తాడు అంటే ద్వేషం లేకపోవడాన్ని ఎదురు చూస్తాడు. అంటే పరమాత్మ అంటే గిట్టకపోకుండా ఉంటే చాలు, అదొక్కదాన్ని మనం పట్టుకొని మనని పరమాత్మ విశేష కటాక్షం మన మీద అనుగ్రహిస్తూ ఉంటాడు కదా. అలా ఈశ్వరన్ శేషి నీ శేషభూతన్ అని చెప్పి ఎన్రాల్ ఇదిల్ అద్వేషముడయార్కు ఎన్నుదల్. అలా చెప్తే తెలుసుకొని అద్వేషం కలిగినటువంటి వారు కాదు, కేవలం ఆ నామోచ్చారణ ద్వారా అద్వేషం లేదు, పరమాత్మ పట్ల మాకు ద్వేషం ఏమీ లేదు అని పరమాత్మకి ఎలా తెలియజేస్తున్నారు అంటే ఆ 3 అక్షరాల నామం చెప్పడం ద్వారా కేవలం మాకు పరమాత్మ పట్ల మాకు ద్వేషం లేదు అని చూపించినటువంటి వారు. నిజంగా నేను ఈ శేషభూతుణ్ణి పరమాత్మ శేషి అన్న విషయం తెలుసుకోకపోయినా ఆ నోటితోటి 3 అక్షరాలు చెప్పడం ద్వారా పరమాత్మ నువ్వంటే నాకు ద్వేషం లేదు అని చెప్పినటువంటి వారు అని చెప్తున్నారు. పతిం విశ్వస్య యస్యాస్మి ఎన్రు సిలర్ సొన్నాల్ మనస్సు అదిర్ నిన్రాదొజిగై. అలా ఎవరైనా పతిం విశ్వస్య అని యస్యాస్మి ఈ అన్నిటిలోనూ నేనే ఉన్నానని ఎవరైనా వచ్చి కొంతమంది చెప్పినా కూడా అందులో మనసు నిలవదు కదా, మనసు ఆ విషయాన్ని అంత తేలిగ్గా అంగీకరించదు కదా. అలా అంగీకరించకపోయినా పర్వాలేదు, ఈ 3 అక్షరాల నామం చెప్తే దాన్నే పరమాత్మ ఏదో గొప్ప పని చేసేసాడు అని, దాన్ని నా పట్ల ద్వేషం లేకుండా ద్వేషాన్ని చూపించాడు అని పరమాత్మ పుచ్చుకొని మన మీద కటాక్షం కురిపిస్తాడు అని చెప్తున్నారు. ఇవ్వళవై కొండు అడియనార్కు ఎన్నులామెన్నిల్ భగవద్ అభిప్రాయత్తాలే అరుళచ్చైగిరార్. ఇంత మాత్రం చెప్తే వారు నాకు భక్తులైపోతారా అండి అంటే వెంటనే ఇత్తనై అడియరానార్కు నా భక్తులు ఈ మాత్రం అనుకూల్యతను చూపించినా చాలు అని కదా చెప్తున్నారు ఆళ్వార్లు. అసలు పరమాత్మ పట్ల భక్తే లేనటువంటి వాడు మనం చేసేటటువంటి పని ఏమిటి అంటే నోటితో ఆ 3 అక్షరాలు చెప్పినటువంటి వాడు పరమాత్మ అంటూ ఒకడున్నాడు, ఆయన శేషి, నేను శేషభూతుణ్ణి, ఆయన ఈ విశ్వానికి అంతటికి కూడా పతి అన్న విషయం తెలుసుకొని నిజంగా ఆయన మీద ఆదరము ప్రేమ కలిగి ఉంటే అప్పుడు అతన్ని భక్తుడు అనొచ్చు. కానీ ఇక్కడ ఆళ్వార్ల ఆ భావనలేమి మనలో లేకపోయినా కూడా మనని భక్తులు వీరందరూ అని ఎలా అంటున్నారు అంటే ఇది భగవంతుని అభిప్రాయంలో ఆళ్వార్లు చెప్తున్నారు. మన దృష్టిలో మనం ఆయన పట్ల భగవంతుడి పట్ల భక్తి కలిగిన వారం కాకపోయినా కూడా కేవలం ఆ 3 అక్షరాల యొక్క నామాన్ని చెప్తే చాలు, భగవంతుడు శ్రీరంగనాథుడు మనని భక్తులుగా తలుస్తాడు అని చెప్తున్నారు.
ఆయన ఏమెదురు చూస్తాడు మనం ఆయన పట్ల అంటే తిల తైలవత్తు అన్నట్టుగా నిరంతరం అవిచ్ఛిన్నంగా భగవంతుని అలా నామాన్ని జపిస్తూ 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 ఆయన యొక్క కళ్యాణ గుణముని సేవిస్తూ ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం స్మృతిలో ఉంచుకోవాలి అని ఆయన చూడడు. పరభక్తి, పరజ్ఞాన, పరమ భక్తులు అని ఆ భక్తిలో కూడా మూడు ఆకృతులు ఉంటాయి. ముందు పరభక్తి అనేటటువంటి స్టేజ్కి చేరాలి. అది బాగా పండిన తర్వాత పరజ్ఞానము అనేటటువంటి ఒక స్థితికి చేరుతాము. ఆ పరజ్ఞానం కొన్ని రోజులు అలా అనుభవించి తర్వాత పరమభక్తి అనేటటువంటి స్థితికి మనం చేరుతాము. పరమాత్మ ఇవన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఉంటేనే వీడు నా భక్తుడు అని శ్రీరంగనాథుడు ఎదురు చూస్తున్నారా అంటే కాదు. ఆ 3 అక్షరముల యొక్క నామము చెప్పిన వెంటనే ఇతను నా భక్తుడు అని శ్రీరంగనాథుడు తన దగ్గరికి చేర్చేసుకుంటున్నాడు, తన భక్తుల యొక్క గోష్ఠిలో చేర్చేసుకుంటున్నాడు. అంతటి సులభుడు పరమాత్మ అన్న విషయాన్ని చెప్పడం కోసం ఇతనై అడియరా నాకు ఈ మాత్రమైన నా భక్తులు ఆనుకూల్యతను చూపిస్తే చాలు కరిగిపోయేటటువంటి రంగనాథుడు అని ఆళ్వార్లు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ 3 అక్షరముల్లో గోవిందాలో గో అని చెప్పడమే ఆలస్యం, వెంటనే శ్రీరంగనాథుడు మనల్ని తీసుకువెళ్ళి తన భక్తుల యొక్క గోష్ఠిలో చేర్చేస్తాడు అని చెప్తున్నారు. దురాచారోపి ఎంద్రు తొడంగి నిర్దోషం విద్ధితం జంతుం ప్రభవాత్ పరమాత్మనః ఎన్నక్కడవదిరే. భగవద్గీతలో ఈ విషయమే తెలియచేస్తాడు పరమాత్మ. వాడు ఎంత దురాచారములు చేసేటటువంటి వాడైనా, ఎంతటి నీచ కర్మలు చేసేటటువంటి వాడైనా నా నామాన్ని చెప్తే గనక నా పట్ల ఏమాత్రం కించిత్ కొంచెమైనా కూడా భక్తి కలిగినటువంటి వాడైనప్పటికీ భక్తి కలిగినటువంటి వాడైతే అప్పటి వరకు వాడు ఎలా అయినా ఉండనివ్వండి, వాడు దురాచారాలు చేసేటటువంటి వాడైనవ్వండి, నీచ కర్మలు చేసేటటువంటి వాడైనా అవనివ్వండి, శిష్టాచారము పాటించినటువంటి వాడైనప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక్కసారి నా నామాన్ని గనక ఆ జీవుడు చెప్తాడో అప్పటి వరకు వాడు ఎలా ఉన్నా కూడా వాటిని అన్నిటినీ కూడా నేను పట్టించుకోను. ఆ క్షణం నుంచి వాడు నిర్దోషం విద్ధి, వాడు ఏ దోషములు చేయనటువంటి వాడిగానే భావిస్తాను. అంతటి గొప్ప ప్రభావం మనకి ఎలా కలుగుతుంది అంటే ప్రభావాత్ పరమాత్మనః, పరమాత్మ యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మనం ఎలా ఉన్నా పర్వాలేదు, ఎన్ని దురాచారాలు చేసేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నీచ కర్మలు చేసినా, ఎన్ని నైత్య గుణములు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మాత్రం గోవింద గోపాల అనే ఆ నామాన్ని కనుక మనం చెప్తే చాలు, ఆ క్షణం నుంచి పరమాత్మ మన పూర్వపు ఆ స్థితిని పట్టించుకోకుండా వీడు ఎటువంటి దోషము లేనటువంటి వాడు, నిర్దోషం విద్ధి, ఇప్పటి నుంచి అసలు దోషాలు లేనటువంటి వాడు వీడు అని పరమాత్మ నిర్ధారించి మనని అంగీకరిస్తాడు అని తానే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. కాబట్టి అలా భక్త కోటిలోకి శ్రీరంగనాథుడు చేర్చేసుకుంటాడు అని చెప్తున్నారు. ఇత్తనై ఎన్గిరదు తాన్ మలై సుమందార్ పోలే ఇరుక్కిరదాయత్తు అత్తలైకు భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ ఎన్నక్కడవదిరే. ఎలా ఉంటుంది అంటే ఈ ఇత్తనై ఆ కొంచెం ఆనుకూల్యత ఉంటే చాలు అని చెప్పారు కదా. ఆ కొంచెం ఆనుకూల్యత ఎలాంటిది అంటే ఏదో వెళ్తున్నాం అనుకోకుండా పరమాత్మ కోవెల కనిపిస్తే ఒక చేత్తో పొద్దున తిన్నటువంటి లంచ్ బాక్స్ పట్టుకున్నటువంటి క్యారేజ్ బాక్స్ పట్టుకున్నటువంటి సంచి ఉంది, ఎంగిలితోటి అదే కడుక్కోకుండా ఆ బాక్స్ని అలాగే పెట్టుకొని ఆ బుట్టని ఆ సంచిని అలాగే పట్టుకున్నాం. ఇంకో చేత్తో కింద బురదగా ఉందని చెప్పులు పాడైపోతాయేమో అని చెప్పులు తీసి ఇంకో చేత్తో పట్టుకున్నాం. అలా వెళ్తున్నాం, ఎదురుకుండా పెరుమాళ్ళ యొక్క కోవెల కనిపిస్తోంది. అయ్యో కోవెల దగ్గరికి వచ్చాం కదా అని ఆ సంచి చంకలో పెట్టుకొని ఈ చెప్పులు ఇంకో చంకలో పెట్టుకొని ఆ 2 చేతులతోటి పరమాత్మకి దాసోహం సమర్పించిన తాన్ మలై సువందార్ పోలే ఇరుక్కాయత్తు, తన మీద పెద్ద పర్వతం వంటి భారము ఉంచినట్టుగా పరమాత్మ భావిస్తాడట. మనం అనుకోకుండా పరమాత్మకి ఏదో కోవెల కనిపించింది కదా అని ఊరికే మనసులో ఏ భావన లేకపోయినా కూడా, భక్తి భావన లేకపోయినా కూడా ఒక అంజలి
సమర్పించాం పరమాత్మకి. కానీ పరమాత్మ దాన్ని ఎలా స్వీకరిస్తాడు అంటే, ఆహా ఎంత పెద్ద ఉపచారం చేశాడు నాకు, ఎంత పెద్ద ఉపాయాన్ని ఇతను పాటించాడు అని భావించి, అది ఆ పరమాత్మకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక కొండను తీసుకొచ్చి ఆయన మీద పెడితే ఎంత భారంగా పరమాత్మకు ఉంటుందో, మనం చేసినటువంటి అంజలి కూడా పరమాత్మకి అంత భారంగా ఉంటుందట. ఇంకేమీ ఆశించడం మన దగ్గర నుంచి, కేవలం ఒక అంజలిని సమర్పిస్తే చాలు పరమాత్మ మీద. మనని రక్షించడం కోసం ఆయనకి మనం ఇచ్చినటువంటి ఆ మూల్యంలా, అంత పెద్ద పర్వతం లాంటి మూల్యంగా దాన్ని భావించి పరమాత్మ మనని రక్షిస్తాడు అని చెప్తున్నారు. ఈ విషయాన్నే ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. కేవలం నమః అంటే చాలట పరమాత్మకి. భూయిష్టాంతే, ఆ 2 పదములు పలికితే చాలు, నోటితో కేవలం పలికితే చాలు. నమః అంటే అర్థం తెలియకపోయినా దానిలో ఉండేటటువంటి అంతరార్థాలు, అది మన ఆత్మస్వరూపం, అది భాగవతోత్తములకి దాసుడుగా ఉండేటట్టుగా ఈ స్వరూపము, ఈ జీవుని యొక్క స్వరూపము అనే లోతైనటువంటి అర్థాలు అవన్నీ తెలుసుకోకపోయినా కేవలం నోటితోటి నమః అని కనుక మనం చెప్తే చాలు. ఉక్తిం అంటున్నారు, చెప్తే దానికి పరమాత్మ పొంగిపోతాడు. తే భూయిష్టాం, పొంగిపోయి సంతోషించి ఆయన మీద పెద్ద మనని రక్షించేటటువంటి భారం అంతా కూడా ఆయన మీద పెట్టినట్టుగా భావించి ఆయనే ఆ భారాన్ని మోస్తాడు, ఒక పర్వతాన్ని మోసినట్టుగా మోస్తాడు. అలా ఇత్తనై, కేవలం అంజలి ఘటిస్తే చాలు, కేవలం నమః అంటే చాలు, దాన్నే గొప్ప ఉపచారంగా పరమాత్మ భావించి దాన్ని మనకి ప్రత్యుపకారం చేయడం కోసం మనల్ని రక్షించేటటువంటి బాధ్యతంతా, మనని ఉజ్జీవింపచేసేటటువంటి బాధ్యతంతా కూడా పరమాత్మే స్వీకరిస్తాడు అని చెప్తున్నారు. తన మీద గొప్ప పర్వతం పెట్టినట్టుగా పరమాత్మ భావిస్తాడు అని చెప్తున్నారు. ఇత్తనై ఇరంగుం అంటే కరిగిపోయేటటువంటి రంగనాథుడు. ఇంత చేస్తే చాలండి, దానికే కరిగిపోయి తనని తానే సమర్పించుకునేటటువంటి రంగనాథుడు అని చెప్తున్నారు. అద్వేషయుక్తనకు ఇది పురుషార్థమాంబోదు స్వాభావిక సంబంధత్తాలే ఇత్తలైయిల్ ఆభిముఖ్యత్తిలే అవసర ప్రతీక్షణ ఇరుక్కైరే. నిజానికి మనం పరమాత్మని చేరాలంటే అద్వేషము, ఆభిముఖ్యము, అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి కైంకర్యాన్ని చక్కగా సంతోషంగా చేసేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి. అది అంతా కూడా మన ప్రయత్నంతో మనం చెయ్యాలి. కానీ పరమాత్మ ఎలా ఉంటాడు, ఇరంగు అని చెప్తున్నారు. కరిగిపోయేటటువంటి పరమాత్మ ఎలా ఉంటాడు అంటే, అద్వేషయుక్తనుకు ఇది పురుషార్థమాంబోదు స్వాభావిక సంబంధత్తాలే ఇత్తలైల్ ఆభిముఖ్యత్తలే అవసర ప్రతీక్షణ ఇరుక్కిరే. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట, ఎప్పుడు ఈ జీవుల్లో అద్వేషం కలుగుతుందా, అద్వేషం కలిగి ఆ పురుషార్థాన్ని, స్వాభావిక సంబంధం, మనకి ఆ పరమాత్మకి ఉండేటటువంటి ఆ సహజమైన సంబంధాన్ని పురస్కరించుకొని ఎప్పుడు వీడిలో అద్వేషం కలుగుతుందా, ఎప్పుడు వీడిలో ఆభిముఖ్యం కలుగుతుందా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట. ఆ కొంచెం భావన గనక కలిగితే మనలో అద్వేషము కలిగి ఆయనని చూడాలి, ఆయన ఎటువైపు ఉన్నాడో అటువైపు తిరిగి ఒక్క దాసోహం సమర్పించాలి అన్న భావన ఎప్పుడైతే మన మనసులో కలిగితే దానికోసం ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఆభిముఖ్యం మనలో కలుగుతుందో దాన్ని పుచ్చుకొని విశేషంగా మనని కటాక్షిస్తాడు పరమాత్మ. మనం ఆయనని పొందాలని ప్రయత్నం చేయక్కర్లేదు, ఆయనే మనని పొందాలని ప్రయత్నం చేస్తూ నిరీక్షిస్తూ ఉండేటటువంటి వాడు. అందుకే ఇరంగుం, ఇత్తనై ఇరంగుం, ఆ మాత్రం చేసినా చాలు కరిగిపోయేటటువంటి రంగనాథుడు అని చెప్తున్నారు. పెరుగిరదు తన్నై ఇత్తలయ్యుళ్ళదు విలక్కామై. ఇది శ్రీవచన భూషణంలో ముముక్షుపడిలో మనకు చెప్తారు. ఆ పెరుక్కిరదు తన్నై ఇత్తలయ్యుత్తలు విలక్కామె. ఆ పురుషార్థం, గొప్ప పురుషార్థాన్ని పొందడం కోసం మనం చేయవలసింది ఏమిటండి అంటే అడ్డు చెప్పకపోవడమే. పరమాత్మ
మనని రక్షిస్తాను అని ఆయన ప్రతీక్షిస్తూ నిరీక్షిస్తూ ఉంటే, ఆయన ముందుకొచ్చి మనల్ని కటాక్షిస్తాను అంటే, కాదు స్వామి, నా రక్షణ నేనే చేసుకోగలను, నా బాగోగులు నేనే చూసుకోగలను అని అడ్డు పెట్టకుండా ఉంటే చాలు. ఆ గొప్ప పురుషార్థాన్ని పొందడానికి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, అడ్డు పెట్టకుండా ఉంటే చాలు. పేత్తుకు ఇది ఎంగనే పోరుం అన్రు ఇన్ర குன்றக்கு தாய் இருங்குமா போலே தானெல்லாம் செய்தாலும் ஒன்றும் செய்திలోం ఎన్నుం ఇరుక్కుమయ్యాయత్తు உள்ளదు ఎన్రుమాం. ఎలా ఉంటుంది? ఇలా ఎవరైనా చేస్తారా? ఇంత గొప్ప పురుషార్థాన్ని పొందడానికి అడ్డు పెట్టకుండా ఉంటే సరిపోతుందా? అంత పెద్ద పురుషార్థం మనకి లభిస్తుందా అంటే, లభిస్తుంది. ఎందుకు లభించదు? అది సహజంగా ఉండేటటువంటి బంధం వల్ల, స్వాభావికంగా వచ్చేటటువంటి సంబంధం వల్ల కలిగేటటువంటి ప్రయోజనమే అది. ఇప్పుడు మనం చూడండి, ఒక తల్లి ఆవు ఉంది. అప్పుడే ఈనినటువంటి ఆ తల్లి ఆవు ఆ దూడకి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి ఆవు ఆ దూడ మీద ఉండేటటువంటి ఆ మాలిన్యాన్ని అంతటినీ కూడా ఆ తల్లి ఆవే ప్రేమతోటి దాన్నంతటినీ కూడా నాకేసి దాన్ని శుభ్రపరిచి ఆ మాలిన్యాన్ని అంతటినీ కూడా భోగ్యంగా స్వీకరించి దాన్ని ఎలా అయితే సంరక్షిస్తుందో, అప్పుడు దూడ చేసేటటువంటి పని ఏమిటి అంటే, కేవలం ఈ మాలిన్యాన్ని నేనే తొలగించుకుంటాను అని అడ్డు చెప్పకుండా ఆ తల్లి ఆవు ఆ మాలిన్యాన్ని తొలగిస్తూ ఉంటే అది అలాగే ఉండి ఆ తొలగింప చేసుకుంటుంది. అలా కుండ్రకు తాయి ఇరుంగుమా పోలే, ఆ దూడకి తల్లి ఎలా అయితే సేవ చేస్తుందో, ఆ దూడకి ఆ తల్లి ఎలా అయితే ఆ దూడని సంరక్షించుకుంటుందో, దోషములు ఉన్నా కూడా ఆ దోషాలన్నీ కూడా పరమభోగ్యంగా స్వీకరించి ఆ తల్లి ఆవు ఎలా అయితే ఆ దూడని సంరక్షించుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ఉంటుందో, తానెల్లాం செய்தாலும் ஒன்றும் செய்திலோம் என்னும் ఇరుక్కమయ్యాయత్తు ఉళ్ళదు ఎన్రుమాం. తానన్నీ అనుగ్రహించేసి అలా దాసోహం పెట్టితే చాలు, అద్వేషం లేకుండా పరమాత్మ వైపు తిరిగి మనం ఆయనని చూడాలి అన్న భావనలు కలిగితే చాలు, అన్నిటినీ ఆయన్ని చేసేసి కూడా, అంటే మనలో భక్తి భావనల్ని కలిగించడం, మనకి ఒక ఆచార్యుల్ని అనుగ్రహించడం, ఆ ఆచార్యుల ద్వారా మనకి చక్కటి శ్రీ సూక్తులు స్వస్వరూప జ్ఞానాన్ని కలగజేయటం, మనలో సమధమాది గుణములు కలగజేయటం, తర్వాత ఆచార్యుల్ని అనుగ్రహించడం, ఆచార్యుల ద్వారా శ్రీ సూక్తుల ద్వారా మనలో ఉండేటటువంటి అహంకార మమకారాలను తొలగించడం, ఆ తర్వాత భగవంతుని యొక్క విభూతుల్ని, స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా ఆచార్యుల ద్వారా మనకి తెలియజేయటం, ఆచార్యులు తెలియచేసేటటువంటి శ్రీ సూక్తులు విని ఒక పరమ పురుషార్థం ఒకటి ఉంది, దాన్ని పొందాలి, దాని పట్ల రుచి కలగజేయటం, ఆ తర్వాత రుచి కలిగిన తర్వాత పరమాత్మ పట్ల ఆర్తి పెరిగేటట్టుగా చేయటం, చివరికి ఆ పరమ పదాన్ని ప్రసాదించడం, అక్కడుండి నిత్య నిర్వధిక కైంకర్యాన్ని కూడా ప్రసాదించడం వరకు పరమాత్మ అన్నీ చేసేసి ఎలా చేస్తాడు? కేవలం దేని పురస్కరించుకొని చేస్తాడు? ఆ ద్వేషం లేకపోవడము, ఆభిముఖ్యము, పరమాత్మ వైపు చూడాలి, పరమాత్మని సేవించాలి అన్న చిన్న భావనను పుచ్చుకొని ఇంత చేసేసి కూడా ఒన్రుం செய்தலோம் என்னும் ఇరుక్కమాయత్తు ఉళ్ళదు. అయ్యయ్యో, వీరికి నేనేమీ చేయలేకపోయానే అని పరమాత్మ నిత్యము బాధపడుతూ ఉంటాడట. గోవింద ఆక్రాంతే కృష్ణమాం దూరవాసినం అని ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు ద్రౌపదీదేవి గోవిందా అని పిలిచిందయ్యా, ఆవిడికి నేనేమీ చేయలేకపోయాను, ఆ రుణం ఇంకా పెరిగిపోతూ భారంగా ఉంది అని కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించేటప్పుడు ఉద్ధవుడితోటే చెప్తాడు. నిజానికి ద్రౌపదికి ఏమేమి ఇవ్వలేదు. ఆవిడికి ఆ రోజు వస్త్రాలు ఇచ్చి ఆవిడ మానాన్ని కాపాడాడు. తర్వాత తన భర్తలకి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఆ రాజ్యాన్ని అంతటినీ, కురు సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఇచ్చాడు. ఆ కౌరవులందరినీ కూడా నశింపచేసేశాడు. ఏ కొంచెము కూడా ఇబ్బంది కలగకుండా, పాండవుల తలలో పువ్వులు కూడా వాడిపోకుండా కృష్ణ పరమాత్మ ఉండి వారందరికీ కూడా విజయాన్ని చేకూర్చాడు. ఇంకా అరణ్యవాసంలో, ఆ అజ్ఞాతవాసంలో పడరాన్ని పాటలు పడుతూ ఉంటే ఆ వాటన్నిటినీ కూడా రక్షించాడు కృష్ణ పరమాత్మ. ఇన్ని చేసినా కూడా చివరికి ఆ ఉత్తర యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ పరీక్షిత్ మహారాజుని కూడా రక్షించేటటువంటి కురువంశ సామ్రాజ్యం యొక్క
తర్వాత తరాన్ని కూడా రక్షించినటువంటి కృష్ణ పరమాత్మ ఇన్ని ఎందుకు చేశాడు అంటే, అదిగో ద్రౌపదీదేవి ఆ రోజు గోవిందా అన్న నామాన్ని ఉచ్చరించింది కాబట్టి ఇన్ని చేసి కూడా ఒన్రూమ్ సైదులో అయ్యయ్యో ఏమీ చేయలేకపోయానే ద్రౌపదీదేవికి అని ఎలా అయితే కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవి విషయంలో బాధపడ్డాడో, అలా పరమాత్మ మనం చూపించేటటువంటి ఆ ద్వేషము, ఆ అభిముఖ్యాన్ని పురస్కరించుకొని ఆ కైంకర్యము, నిత్య కైంకర్యము ప్రసాదించేటట్టు నిత్య కైంకర్యం ప్రసాదించేంత వరకు అన్నిటినీ ప్రసాదించి అన్నిటినీ కటాక్షించి అయ్యో వీరికి ఏమీ చేయలేకపోయానే అని పరమాత్మ బాధపడుతూ ఉంటాడట. ఉన్నడియార్కు ఎన్ సెయ్వన్ ఎన్రే ఇరుత్తిని ఎన్న కడెవదిరే. ఈ విషయాన్నే పెరియ తిరువందాదిలో పరమాత్మ ఆళ్వార్లతో అంటున్నారు. మీకేం చేయమంటారు, మీ దాసులకి ఏం చేయమంటారో చెప్పండి అని ఆళ్వార్లతోటి పరమాత్మ అడుగుతున్నారట. అంటే మనకే కాదు, మనతోటి సంబంధం ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఇంతటి ఫలాన్ని ప్రసాదించేటటువంటి పరమాత్మ ఇంత అనుగ్రహించి కూడా అయ్యో వీరికి ఏం చేయలేకపోయానే అని దుఃఖించేటటువంటి పరమాత్మ. అలాంటి ఈ రంగం అలా కరిగిపోయేటటువంటి నమ్మరంగనాయ మన శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. నమ్మరంగనాయ కించరాన நமக்காகவிரே கோயிலே வந்து కన్వళరందురుల్ అరుల్కిరదు. మనందరికీ కోసమే కదా కోయిల్లో వచ్చి దొంగ నిద్రని నటిస్తూ ఆ శేషతల్పం మీద పడుకున్నటువంటి స్వామిగా వచ్చి వేయించేశాడు అంటున్నారు. ఎలాంటి నమక్కాగా వీరే, ఎలాంటి మనందరి కోసం అకించన రానా, వేరొక గతి లేనటువంటి మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థించి మనం ఉజ్జీవింపబడతాము? పరమపదం చేరి మనం ఉజ్జీవింపబడతామా? పార్కడలు వెళ్ళి ఉజ్జీవింపబడతామా? విభూతులలో ఉండేటటువంటి అవతారాలు ఆశ్రయించి మనం ఉజ్జీవింపబడతామా? లేకపోతే అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని శోధించి తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించి ఉజ్జీవింపబడతామా? అలా ఏ గతి లేనటువంటి మనకి పోనీ ఇతర దేవతల్ని ఆశ్రయించి ఉజ్జీవింపబడతామా అంటే వారే పరమాత్మ దగ్గర చేయి చాచి పరమాత్మ ఇచ్చిన దాన్ని పుచ్చుకొని మనకి తిరిగి ఇచ్చేటటువంటి వారి దగ్గర ఎలా మనం వారిని ఆశ్రయించి ఎలా ఉజ్జీవింపబడతాము? వారిని ఆశ్రయించలేము. ఈ లోకంలో ఉండేటటువంటి రాజులను, గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించి ఉజ్జీవింపబడతామా అంటే వారే సంసారం దుఃఖంలో మునిగిపోయినటువంటి వారు మనల్ని ఎలా పైకి తీసుకొస్తారో అని వారిని ఆశ్రయించలేము. అలా అకించనరానా, ఎటువంటి గతి, ఇంకొక గతి లేనటువంటి వారం. మనకు ఉన్నటువంటి గతి ఎవరు, ఎక్కడికి వెళ్ళి నేను ఎవరిని వెళ్ళి ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే నేను జీవింపబడతాను అని ఎదురు చూస్తూ ఏ దిక్కు లేనటువంటి నమక్కాగా వీరే మన కోసం కదా కోయిలలే వందు కన్వళరందు, కోయిల్లో వచ్చి దొంగ నిద్ర నటిస్తూ ఆ శేషతల్పం మీద శేషసాయిగా రంగనాథుడిగా వచ్చి కటాక్షించాడు పరమాత్మ అని చెప్తున్నారు. పరమపదం నిత్యర్కుం, పరమపదము నిత్యులకి, ముక్తర్కుం ముక్తులకి, తిరుప్పార్కడల్ ముక్తప్రాయరాన సనకాదిగళుక్కుం బ్రహ్మాదిగళుక్కుం. ఇంకా పాలకడలి క్షీరాబ్ది ఎవరి కోసం ఉందండి అంటే ముక్తప్రాయరాన సనకాదిగళుకు, ముక్తులతోటి సమానమైనటువంటి సనక సనందాది ఋషుల కోసం, బ్రహ్మ రుద్రాది దేవతలందరూ, బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు వంటి గొప్పవారైనటువంటి దేవతల కోసం ఆ పాల్కడలి ఉంది. అవతారంగల్ తత్కాలినరాన భాగ్యాదిగరుకుం. ఇక అవతారాలు ఉన్నాయంటే మరి అంటే అవన్నీ ఎవరికండి అంటే ఎంతో భాగ్యం చేసి ఆ కాలంలో ఉన్నటువంటి వారికి ఆ అవతారాలన్నీ అంటున్నారు. కోయిలిల్ నిలై సన్నిధి దేశకాలంగళుక్కు పిరాడరాన నిర్భాగ్యరానుర్కు ముఖం కొడుక్కవిరే. ఇంకా మరి కోవెల్లో ఎందుకు వచ్చి స్వామి వేయించేసి ఉన్నాడు అంటే సన్నిధి, ఆయన దగ్గరగా ఉండేటటువంటి స్థితి కోల్పోయినటువంటి మనం దేనివల్ల ఆయన దగ్గరగా ఉండేటటువంటి స్థితి కోల్పోతున్నాం? దేశకాలంగళుక్కు పిర్పాడరాన నిర్భాగ్యరానుకు ముఖం కొడుక్కవిరే. మనలాగా ఆ దేశానికి వెళ్ళలేము, పరమపదానికి వెళ్ళి పరమాత్మని సేవించలేము, తిరుపార్కడలికి వెళ్ళి అక్కడ పరమాత్మని సేవించలేము. అది
దేశం వల్ల అంటే చోటు వల్ల వేరే అంత గొప్ప స్థలంలో అంత గొప్ప దేశంలో అంత గొప్ప ప్రదేశంలో ఉన్నటువంటి ఆ దేశాలకు వెళ్ళి పరమాత్మను సేవించలేం. ఇంకా కాలం వల్ల దూరం ఏర్పడినటువంటివి అంటే మనం భాగ్యవంతులం కాదు కాబట్టి పరమాత్మ ఈ లోకంలోకి దిగి వచ్చినప్పుడు మనం ఆ సమయంలో లేనటువంటి వారం కాబట్టి కాలం వల్ల ఆయనకి దూరం అయిపోయినటువంటి వారం. అలా దేశం వల్ల కాలం వల్ల ఆయన సన్నిధికి దూరం అయిపోయినటువంటి నిర్భాగ్యములైనటువంటి మనందరికీ కూడా ఆయన ముఖం కొడుక్క విరేకోయిల్లే శ్రీరంగంలో ఆయన తిరుముఖ మండలాన్ని మనకి అందిస్తున్నాడు స్వామి. అందుకోసం నమ్మ రంగరాయ, మా కోసం వచ్చినటువంటి రంగనాథుడు అని ఆళ్వార్లు అంతా మా అని అంతా అభిమానించడానికి కారణం ఏంటంటే ఇలాంటి నిర్భాగ్యులందరినీ కూడా రక్షించడం కోసమే కదా, వారందరినీ కూడా కటాక్షించడం కోసమే కదా శ్రీరంగనాథుడు అంత పరమపదం నుంచి ఇక్కడికి వచ్చి చేరుకున్నాడు అని చెప్తున్నారు. ఎందదు క్షేత్రబంధువోడు సగోత్రిగళాన నమక్కుం సులభనాన వన్యంగే నమ్మ రంగనాయ అని. అందులో ఎలాంటి మనము అంటే క్షేత్రబంధువోడు సగోత్రిగళాన నమక్కుం సులభనానవన్. మనమేమీ తక్కువ తినలేదు. క్షేత్రబంధువు ఎలా అయితే ఎంత నీచుడో, ఎలా అయితే ఋషులను మునులను నిత్యము హింసిస్తూ ఉండేటటువంటి వాడో, అక్కడ అడవిలో వచ్చేటటువంటి వారందరినీ కూడా దోచుకుంటూ ఉండేవాడో, అక్కడ అడవిలో దొరికినటువంటి తినకూడనటువంటివి అన్నిటినీ కూడా భక్షిస్తూ ఉండేవాడో, మనం కూడా సగోత్రిగళాన అతనితోటి సగోత్రియులమే. అంటే అతనితో తీసిపోయినటువంటి వారం కాదు, అతని లాంటి వారమే. మనం కూడా పరులను హింసిస్తూ ఉండేటటువంటి వారమే, మనం కూడా తినరాని వాటిని తింటూ ఉండేటటువంటి వారమే, మనం కూడా చేయరానటువంటి పనులన్నిటినీ కూడా చేస్తూ ఉన్నటువంటి వారమే, మనం కూడా ఆ పాప రాశిలో కూరుకుపోయినటువంటి వారమే. అలాంటి నమక్కు సులభనానవన్. మనందరం కూడా సులభంగా అలాంటి నీచులమైనటువంటి మనం కూడా శ్రీరంగం వెళ్ళి లైన్లో ఆ 100 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళి లైన్లో నిల్చొని శ్రీరంగంలో పరమాత్మని ఆ దివ్య తిరుమేని యొక్క సౌందర్యాన్ని అనుభవించి ఆ కళ్యాణ గుణములన్నీ కూడా అనుభవించేటటువంటి సులభంగా ఉండేటటువంటి వాడు. అలాంటి మన కోసం కూడా మనలాంటి వాళ్ళ కోసం కూడా సులభంగా వచ్చి వేయించేసినటువంటి వాడు అని చెప్తున్నారు. పిత్తవై పిత్తావదు సర్వావస్థయిల్ జ్ఞానమన్రిక్కే ఒజిగై. పిత్తాదు అంటే పిచ్చి అని ఒక అర్థము, జ్ఞానము లేకపోవడము అని ఒక అర్థము. అన్ని అవస్థలలో కూడా జ్ఞానము లేకుండా ఉండటాన్ని పిత్తావదు అంటారు. పిత్తవై అంటే జ్ఞానము లేనటువంటి వాడు, ఏ అవయవాల్లో కూడా జ్ఞానం లేనటువంటి వాడు అంటున్నారు. తన్నయ్యం అజియాదే పిరయుం అరియాదే ఇరుక్కమవన్యన్రుమాం. తనని తాను మర్చిపోయినటువంటి వాడు, తనని ఆశ్రయించడానికి వచ్చినటువంటి మనలాంటి వారి గురించి కూడా మర్చిపోయినటువంటి వాడు అని చెప్తున్నారు. ఏమిటి తనని తాను మర్చిపోవడం? తనని ఆశ్రయించినటువంటి వచ్చిన వారిని కూడా మర్చిపోవడం అంటే తాను పరాత్పరుడని, తాను నిత్యులతోనూ ముక్తులతోనూ వారి చేత సేవింపబడేటటువంటి వాడినని, ఆయన యొక్క పరత్వాన్ని మర్చిపోయినటువంటి వాడు ఆ శ్రీరంగంలో వేయించేసినటువంటి శ్రీరంగనాథుడు. కేవలం సౌలభ్యము సౌశీల్యం అనేటటువంటి వాటినే గుర్తుపెట్టుకున్నటువంటి వాడు. తాను నిత్యులతోటి దేవతలకి సైతం బ్రహ్మరుద్రాదులకి సైతం తన పాద పరాగము చూపించినటువంటి వాడు అన్న విషయాన్ని మరిచిపోయినటువంటి వాడు ఆ శ్రీరంగంలో వేయించేసినటువంటి వాడు. ఆ విషయమే కనుక గుర్తుంటే గనక ఇంత నీచులమైనటువంటి మనని కటాక్షిస్తాడా? మనకి కళ్ళకి కనిపించేలాగా వచ్చి వేయించేస్తాడా? వచ్చి వేయించేసే ఉండేవాడు కాదు. బ్రహ్మకి రుద్రుడికి కూడా ఆ తిరుపార్కడలికి వెళితే ఆయన మాట వినపడుతుందే తప్ప ఆ పరమాత్మ యొక్క అక్కడ శయనించి ఉండేటటువంటి రూపం కూడా కనపడదు అని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. అలా అంత గొప్ప వారికి, అంత గొప్ప పుణ్యం చేసుకున్న వారికే పరమాత్మ యొక్క రూపం కనపడదే నిజంగా ఆయన ఎవరో గనక గుర్తుండుంటే గనక ఇలా మనం ఇంత నీచులమైనటువంటి వారం మన చర్మచక్షువులతోటి ఆయన సేవించగలుగుతామా? సేవించగలగనే ఉండం. కాబట్టి తనని తాను మర్చిపోయినటువంటి వాడు, తన పరత్వాన్ని అంతటినీ కూడా
మర్చిపోయినటువంటి వాడు, తన నిరంకుశ స్వతంత్రుడు అన్న విషయాన్ని మర్చిపోయినటువంటి వాడు, తన సర్వనియంత అన్నటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వాడు, తన రాజాదిరాజు ఆ దేవతలకి నిత్య సూర్యుడికి సైతం అధిపతి అన్నటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వాడు. పిరయురం అరియాదే ఇరుక్కమవన్. ఇంకా మనమ వెళ్ళి ఆశ్రయిస్తే మనని కూడా మర్చిపోయినటువంటి వాడు. మనం అంటే నీచులమైనటువంటి మనని మర్చిపోయి మన నీచత్వాన్ని అంతటినీ కూడా మర్చిపోయినటువంటి వాడు. మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మనం వెళ్ళి శ్రీరంగం వెళ్ళి ఆయనకు ఒక దాసోహం సమర్పిస్తూ ఉంటే అప్పటి వరకు ఎన్నో దోషాలు చేసి ఉంటాం. ఆ దోషాలన్నీ ఆయన సర్వజ్ఞుడు సర్వవిత్ అని చెప్తూ ఉంటారు. అంటే అంతా కూడా తెలిసినటువంటి వాడు. ఒక్కసారి మనకేసి చూస్తే మనం చేసినటువంటి ఆ పాపపు చిట్ట అంతా కూడా ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా ఆ పాపాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి వాటిని చూడనటువంటి వాడు, ఆ పాపములనేవి తెలియనటువంటి వాడు, మనం చేసినటువంటి పాపములన్నీ కూడా తెలియనటువంటి వాడు అంటున్నారు. అదాగిరదు కొళ్ళు కిరవన్ సిరుమై పార్తదల్ கொடுக்கிறவன் மேன்மை பார்த்ததல் கொடியையின் சீர்மை பார்த்ததல் செய்ய అరియాదిరుక్కుం అవనెంగై. అదే చెప్తున్నారు. కొళ్ళు గిరవన్ సిరిమై పాతగలు. పొందేటటువంటి వాడి యొక్క చిన్నతనాన్ని చూడడు, ఇచ్చేటటువంటి వాడి యొక్క గొప్పతనాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆ పురుషార్థం ఆయన యొక్క గొప్పతనాన్ని చూసుకోడు. ఆ తీసుకునేటటువంటి పురుషార్థం యొక్క చిన్నదనాన్ని పెద్దదనాన్ని కూడా చూడకుండా మనం ఏం కోరుకుంటే దాన్ని ప్రసాదించేటటువంటి స్వామి అని చెప్తున్నారు. ఆయన గొప్పతనము మర్చిపోతాడు, మన యొక్క చిన్నతనము మర్చిపోతాడు. ఇద్దరము ఒకటే స్థానంలో ఉన్నటువంటి వారిగా భావించి మనల్ని సమ్మానిస్తాడు. అలాంటి గొప్ప పురుషుడు. అదే పిత్తవై అంటే సౌశీల్యము కలిగినటువంటి వాడు. సౌశీల్యము అంటే ఎలా అయితే పాలు గొప్పవి, నీళ్లు పాలతో పోల్చుకుంటే అంత గొప్పవి కాదు. కానీ ఆ పాలు ఎప్పుడొచ్చి నీళ్లలో చేరుతాయో ఆ పాలకు ఉండేటటువంటి ఆ గుణములన్నీ కూడా నీళ్ళల్లో కలిసిపోయి పాలు నీళ్లు ఒకేలా ఎలా అయితే ఉంటాయో అలా పరమాత్మ తన గొప్పతనాన్ని అంతటినీ విడిచిపెట్టి వీరు నాకన్నా తక్కువ వాడు అని భావించకుండా మనతో చేరిపోయి మనతో సజాతీయుడిగా మనతో సమానమైనటువంటి వాడుగా వ్యవహరిస్తాడు. అదే సౌశీల్యము. ఆ సౌశీల్యం అనేటటువంటి గొప్ప గుణము కలిగినటువంటి వాడు. అలాంటి స్వామిని పెత్తో తాన్ குறைவாளனே யாகிலும் குறை தீர்க்கும் ரக்ஷகன் இருந்த விடத்தாலே செல்ல வேணுமிரே. தான் குறைவாளனை యాగిலும் కురై తీర్కుం రక్షకన్ ఇరుంద విడత్తిలే సెల్లువరే. నిజానికి నేను ఎవరి దగ్గర నుంచైనా రక్షకము పొందాలి, నాకు ఏదైనా పని ఉంది అంటే నేను అతని దగ్గరికి వెళ్ళి అతను ఉండేటటువంటి స్థానానికి వెళ్ళి నన్ను రక్షించండి, నాకు ఇది కావాలి అని నేను అతని దగ్గర ఉండే చోటుకి వెళ్ళి నేను ప్రార్థిస్తాను. కానీ ఇక్కడ ఎలా ఉన్నవాడు అంటే నన్ను పొందడం కోసం నేను ఆయన దగ్గరికి వెళ్లాల్సింది ఉండగా ఆయన అలా కాకుండా ఆయనే అక్కడి నుంచి దిగి వచ్చి శ్రీరంగంలో వేయించేసి నన్ను పొందడం కోసం వేచి చూస్తున్నటువంటి వాడు. తాన్ కురై వాళ్ళనే యాగిలం కురై తీర్కుం రక్షకన్ ఇరుంద విడత్తిలే సెల్లు వేణుమిరే. తన దగ్గరికి వచ్చి అందరూ ప్రాధేయపడితే వారిని రక్షించవలసి ఉండగా తానే ఆ రక్షించవలసిన వారు ఉండేటటువంటి చోటికి వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి వాడు అని చెప్తున్నారు. అది వేండాదపడి పూర్ణనాన తాన్ ఎన్నై కొள்వారుండో ఎన్రు కిడక్కిర ఇడం. అలా కూడా కాకుండా పూర్ణుడైనటువంటి వాడు, పరిపూర్ణుడైనటువంటి కళ్యాణ గుణంలో ఎటువంటి లోటు లేనటువంటి వాడు, సౌందర్య సౌకుమార్య లావణ్యాల్లో ఎటువంటి లోటు లేనటువంటి ఆ పరాత్పరుడు ఎన్నై కొళ్ళువారుండో, నన్ను పొందాలనుకునేవారు ఎవరైనా ఉంటారా అని ఆలోచించి శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉంటూ మనందరి కోసం వేచి ఉండేటటువంటి స్వామి అని చెప్తున్నారు. అంత సౌలభ్యము అంత సౌశీల్యం కలిగినటువంటి పరమాత్మ ఇరంగుం నమ్మ రంగనాయ అందా కరిగిపోయేటటువంటి పరమాత్మ, అంత పరాత్పరుడు, అంత పూర్ణుడైనటువంటి వాడు నన్ను పొందడానికి ఎవరైనా ఉంటారా అని వచ్చి మనందరి కోసం వేచి చూస్తున్నాడు శ్రీరంగంలో. అలాంటి రంగనాథుడు ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. మిగతా విశేషాలు రేపటి గోష్ఠిలో అన్వయించేటటువంటి ప్రయత్నం చేద్దాం.